హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యారెట్ సబ్బియ్యం పాయసం అండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. క్యారెట్ 2 కప్స్ అండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ వచ్చేసి సబ్బియ్యం తీసుకున్నానండి. మిల్క్, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, యాలకలు, మిల్క్ మేడ్ అండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు ద్రాక్ష వేసుకోవాలి. ఇది వేయించుకోవాలండి లైట్గా. ద్రాక్ష చూడండి, ద్రాక్ష ఒరిజినల్ ద్రాక్ష లాగానే నెయ్యిలో వేసేసరికి పొంగుతూ ఉన్నాయి. ఇంకా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యిలో. క్యారెట్ని లైట్గా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది క్యారెట్ని లైట్గా నెయ్యిలో వేయించేసుకోవాలి. క్యారెట్ని ఇవి వేగా అయితే లైట్గా పచ్చివాసన పోయింది. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నెయ్యిలో వేయించుకున్న క్యారెట్ ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 2 కప్స్ క్యారెట్ తీసుకున్నాను కదా మీడియం కప్పుతో. ఈ గ్లాస్ అయితే సరిపోతుంది 1.5. వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 గ్లాస్ ఫుల్ వేసాను. ఇక్కడికి వస్తే ఈ లైన్ వరకు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవి బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది. వాటర్ బబుల్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. వాటర్ హీట్ అయ్యాయండి. ఇప్పుడు సబ్బియ్యం వేసుకోవాలి. సబ్బియ్యం వేసుకున్న తర్వాత ఇది ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సబ్బియ్యము బాయిల్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నెయ్యిలో ఫ్రై చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా బాగా ఉడికించుకోవాలా. లైట్గా 80% ఉడుకుతానే బెల్లం వేయాలి ఫ్రెండ్స్. వీటిలో ఒకసారి కలబెట్టుకోండి ఫ్రెండ్స్. క్యారెట్స్ ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. ఉడకకుంటే కొద్దిసేపు ఉడికించుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ ఇప్పుడు ఉడికిపోయింది. 80% ఉడికితే చాలు ఫ్రెండ్స్. ఇదిగోండి ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి దీంట్లో. 1 కప్పు బెల్లం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. స్మెల్ మంచి వాసన వస్తూ ఉంది, స్వీట్ వాసన. ఇప్పుడు 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేయాలి ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 స్పూన్స్ సరిపోతుంది. మీకు ఇంకా బాగా టేస్ట్ ఉండాలా, ఇంకా బాగా అనుకుంటే 3 or 4 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిల్క్ మేడ్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్, సగ్గుబియ్యం, బెల్లం ఇవన్నీ వేసాం కదా, స్మెల్ సూపర్గా వస్తూ ఉంది. ఇప్పుడు
కాంచి చల్లారిన పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాసు 250 ml ఇవి కాంచి చల్లారిన పాలు ఫ్రెండ్స్. ఇవే మెయిన్ ఫ్రెండ్, ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి పాలు వేస్తానే విరిగిపోతాయి కదా, అందుకనే చల్లార్చిన పాలు వేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది బెల్లం వేసాం కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes తర్వాత పాలు వేసేసుకొని మనం కలుపుకోవడమే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గార్నిష్ కోసం జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికే కలర్ఫుల్గా ఉంది కదండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.